హాయ్ సంజయ్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం. వెల్కమ్ టు కర్పూర్ వ్లాగ్స్. కోవిడ్ వచ్చి వెళ్ళాక కూడా మనకి వీడని కొన్ని పనులున్నాయి. దాంట్లో కొన్ని ఏంటంటే మాస్క్ వేసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. దానివల్ల మనకు అన్ని ప్రాఫిట్సే. దానివల్ల మనం కూడా హెల్తీగా ఉంటాం, ఈ డిసీజెస్ రాదు. సెకండ్ది ఏంటంటే ఈ కూరగాయలు వాష్ చేయడం. కోవిడ్ ముందు మా ఇంట్లో కొంచెం తక్కువగానే ఉండేవి ఈ వాష్ చేయడాలన్నవి. కోవిడ్ వచ్చాక పాలిథిన్తో సైతం కూరగాయలని, బ్యాగ్స్ని అన్నిటినీ వెగ్గి అని ఒక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ వేసి కూరగాయలన్నీ దాంట్లో వేసి వాష్ చేసి మళ్ళీ మంచినీళ్ళతో వాష్ చేసి అవన్నీ ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఒక అలవాటు అయిపోయింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అప్పుడు మనం కరెన్సీ నోట్స్ కూడా అవి కూడా మేము వాష్ చేసి ఆరబెట్టి వాటిని యూస్ చేసేవాళ్ళం. ఎవరు టచ్ చేసి ఇచ్చినా సరే దాన్ని డిటోల్తో ఇలా అని లేకపోతే శానిటైజర్ని రాసి మరీ యూస్ చేసేవాళ్ళం. ఇలాంటి అప్పుడు చూస్తే ఇది మనకి చాలా సేఫ్. మనం ఇప్పుడు ఆలోచిస్తే ఎంత పిచ్చి పనులు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు కూడా మా ఇంట్లో ఈ కూరగాయల వాషింగ్ అన్నది పోలేదు. నోట్స్ని కూడా అంటే కరెన్సీ నోట్స్ని కూడా వాష్ చేస్తాం, కవర్స్ని వాష్ చేస్తాం, బ్యాగ్స్ని వాష్ చేస్తాం. ఇవన్నీ మా ఇంట్లో రెగ్యులర్గా జరుగుతున్నవే. ఇప్పటికి కూడా మేము పాటిస్తూనే ఉంటాం. సో ఇలాంటివి ఎవరెవరు వాళ్ళ ఇంట్లో పాటిస్తున్నారో కొంచెం నాతో షేర్ చేసుకోండి. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ సంజయ్ ఫ్యామిలీ. ప్లీజ్ లైక్